అరే తక్కువయ్యి కానీ అసలైంది వెయ్యి. MDH కాశ్మీరీ ఎర్ర మిర్చి పౌడర్. MDH హృతిక్ తారక్ కలిసి నటిస్తున్న సినిమా వార్ 2 రిలీజ్ డేట్ కి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. పేరుకి ఇద్దరు హీరోలున్నా ఫోకస్ మొత్తం తారక్ మీదకి షిఫ్ట్ అవుతోంది. లేటెస్ట్ గా ఆయన వేరియస్ లుక్స్ గురించి కాస్ట్యూమ్ డిజైనర్ చెప్పిన మాటలు వైరల్ అవుతున్నాయి. వార్ 2లో ఎన్టీఆర్ క్యారెక్టర్ కి చాలా కోణాలుంటాయి. అందుకే ఆయన పాత్ర కోసం చాలా లుక్స్ డిజైన్ చేయాల్సి వచ్చిందన్నారు ప్రముఖ కాస్ట్యూమ్ డిజైనర్ అనైతా శ్రేయఫ్ అడజానియా. తారక్ లో ఏదో ఆకర్షణ శక్తి ఉందనిపిస్తుందని, సెట్ మొత్తం ఆ వైబ్ ఫీల్ అవుతుందని చెప్పారు. ఆగస్ట్ 14న విడుదల కానుంది వార్ 2. టీజర్ రిలీజ్ అయినప్పటి నుండి తారక్ లుక్స్ మీద స్పెషల్ డిస్కషన్ జరుగుతోంది. లుక్స్ బావున్నాయని, కాస్ట్యూమ్స్ పర్ఫెక్ట్ గా కుదిరాయని ప్రశంసల వర్షం కురుస్తోంది. అవన్నీ చూసినప్పుడు చాలా ఆనందంగా అనిపించిందన్నారు అనైతా. సినిమాలో క్యారెక్టర్ ని రిఫ్లెక్ట్ చేసేలా లుక్ డిజైన్ చేశామని చెప్పారు. ఓ లక్ష్యం కోసం పనిచేసే మానవ యంత్రంలా కనిపిస్తారు తారక్ అంటూ అనైతా చెప్పిన మాటలు ఫ్యాన్స్ లో జోష్ నింపుతున్నాయి. వార్ 2లో హృతిక్ తారక్ మధ్య యాక్షన్ సంగతి ఎలా ఉన్నా సరే సాంగ్ లో స్టెప్పులు చూడ్డానికి మాత్రం వెయిటింగ్ అంటున్నారు. ఇటు తారక్ నీల్ సినిమా ప్రాజెక్ట్ కూడా శరవేగంగా జరుగుతోంది. ఇంటర్వెల్ సీక్వెన్స్ ని నెక్స్ట్ లెవెల్లో ప్లాన్ చేశారు నీల్ అనే మాటలు వైరల్ అవుతున్నాయి. నెక్స్ట్ స్కెడ్యూల్లోనే ఇంటర్వెల్ ని తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నారన్నది టాక్. మొన్నటి వరకు కమల్ హాసన్ ఫేస్ చేసిన సేమ్ ఇష్యూని ఇప్పుడు ఆమిర్ ఖాన్ డీల్ చేస్తున్నారు. కాకపోతే రీసెంట్ పాస్ట్ లో కమల్ స్పందించలేదు, ఇప్పుడు ఆమిర్ ఓపెన్ అయ్యారు, అంతే తేడా. ఇంతకీ ఇష్యూ ఏంటి? కమల్ ఏజ్ ఏంటి, త్రిష ఏజ్ ఏంటి? అసలు వాళ్ళిద్దరిని స్క్రీన్ మీద పేర్ చేయాలని ఎందుకనిపించింది? అంత ఏజ్ గ్యాప్ ఎందుకుండాలి? ఆయన ఏజ్కి తగ్గ హీరోయిన్స్ నే సెలెక్ట్ చేసుకోవచ్చు కదా అన్నది మొన్నటి వరకు నడిచిన టాపిక్. స్క్రీన్ మీద కమల్ని, త్రిషని చూడకండి, ఆయా క్యారెక్టర్స్ ని చూడండి, అప్పుడు అసలు ఇలాంటి మాటలే ఉండవు అని వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేశారు మణిరత్నం. థగ్ లైఫ్ సినిమా ఫ్లాప్ టాక్ స్ప్రెడ్ అయినప్పుడు కూడా ఈ టాపిక్ మళ్లీ రేజ్ అయింది. ఇప్పుడు సేమ్ టాపిక్ సితారే జమీన్ పర్ విషయంలోనూ వినిపిస్తోంది. జెనీలియాతో స్క్రీన్ షేర్ చేసుకోవడం గురించి క్లారిటీ ఇచ్చారు ఆమిర్ ఖాన్. ఇద్దరి మధ్య రియల్ లైఫ్ లో 23 ఏళ్ల వ్యత్యాసం ఉన్నా కథపరంగా కరెక్ట్ గానే ఉంటుందన్న ఉద్దేశంతోనే ఆమెని కాస్ట్ చేసినట్లుగా చెప్పారు. ప్రస్తుత టెక్నాలజీ కారణంగా నటీనటుల అసలు వయస్సు తెర మీద పెద్ద ఇబ్బందే కాదన్నారు ఆమిర్. ఏజ్ గ్యాప్ గురించి గతంలో శృతి హాసన్ కూడా స్పందించారు. వాల్తేరు వీరయ్యలో మెగాస్టార్ పక్కన శృతి నటించినప్పుడు ఇలాంటి మాటలే వినిపించాయి. హీరో ఏజ్ గురించి తాను ఎప్పుడూ పట్టించుకోనన్నారు శృతి. కథేంటి, క్యారెక్టర్ ఏంటి అన్నదే కీలకమని చెప్పారు. ఇప్పుడున్న నయా ట్రెండ్ లో నయనతారని లేడీ సూపర్ స్టార్ అన్నట్టు సహజ నటి ట్యాగ్ నిత్యా మేనన్కే ఇచ్చేయాల్సిందేనని అంటున్నారు ఫ్యాన్స్. క్యారెక్టర్ ఎలాంటిదైనా దాని అంతు చూసేదాకా వదలరు. మన పక్కింట్లోనో ఎదురింట్లోనో ఇలాంటి క్యారెక్టర్ ఉండే ఉంటుందనే ఫీల్ తెప్పించేస్తారని పొగుడుతున్నారు. ఇంత సడన్ గా నిత్యా గురించి టాపిక్ ఏంటి అంటారా? మా మేడం మళ్లీ స్పీడ్ పెంచారంటూ ఖుషీగా హ్యాష్ ట్రెండ్ చేసుకుంటున్నారు ఫ్యాన్స్. 2022 వైబ్ ని ఈ ఏడాది రీక్రియేట్ చేయాలని ఫిక్స్ అయిపోయారు నిత్యా మీనన్. 2023, 2024లో మిస్ అయిన అన్ని ఛాన్స్లను ఈ ఏడాది ఎలాగైనా అందిపుచ్చుకోవాలని అనుకుంటున్నట్టున్నారు. ఆమె లైనప్ చూసిన వారు కూడా ఆ విషయాన్నే కన్ఫర్మ్ చేస్తున్నారు. తిరు చిత్రంబరం కాంబో ఈ ఏడాది రిపీట్ అవుతోంది. ధనుష్ తో ఇడ్లీ కడే సినిమా చేస్తున్నారు నిత్యా మీనన్. ఆ సినిమాను తలదన్నేలా ఈ సినిమా ఉంటుంది అన్నది ధనుష్ చెప్తున్న మాట. ఈ పేరుకి ఆల్రెడీ సూపర్ పాజిటివ్ బజ్ ఉండడంతో సినిమా అనౌన్స్ చేసినప్పటి నుండే హైప్ బీభత్సంగా కనిపిస్తోంది. ఇటు విజయ్ సేతుపతితో తలైవన్ తలైవీలో నటిస్తున్నారు. పరోటా మాస్టర్ గా విజయ్ సేతుపతి, ఆయన భార్యగా నిత్యా మీనన్ చేస్తోన్న సందడి ఆల్రెడీ ఆడియన్స్ కి రీచ్ కావడం మొదలైంది. సో ఈ సినిమా రిలీజ్ కోసం మేం వెయిటింగ్ అంటూ పచ్చజెండా చూపిస్తున్నారు ఫ్యాన్స్. ఆల్రెడీ ఈ ఏడాది సంక్రాంతికి కాదలిక్క నేరిమిల్లై అంటూ సక్సెస్ చూశారు నిత్యా మీనన్. రవి మోహన్ హీరోగా నటించిన ఈ సినిమా కాలీవుడ్ లో డీసెంట్ హిట్ గా పేరు తెచ్చుకుంది. ఫ్యామిలీ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయింది. సో సూపర్ సక్సెస్ తో స్టార్ట్ అయిన ఇయర్ సేమ్ వైబ్ ని కంటిన్యూ చేస్తుందన్నది నిత్య నమ్మకం. ఎప్పుడు ఏదో ఒక సిరీస్తో బిజీగా ఉన్న వారి గురించే మాట్లాడుకుంటూ ఉంటాం. అసలు ఇప్పటిదాకా సిరీస్లు చేయని హీరోయిన్లు కూడా ఉన్నారనే విషయాన్ని పట్టించుకోం. చేతిలో సినిమాలున్నా లేకపోయినా, తీరిగ్గా కనిపించినా కనిపించకపోయినా ఇప్పటిదాకా వెబ్ సిరీస్ల జోలికి వెళ్లలేదు కొందరు క్రేజీ బాములు. ఇంతకీ ఎవరు వారు? నయనతార నటించిన సినిమాలు డైరెక్ట్ ఓటీటీ రిలీజ్లయ్యాయే కానీ ఇప్పటిదాకా వెబ్ సిరీస్ల వైపు కన్నెత్తి చూడలేదు ఈ లేడీ. చేయాల్సిన సినిమాలే చాలా ఉన్నాయి. ఇప్పట్లో సిరీస్లకు టైం లేదనుకుంటున్నారా? లేకపోతే ఇంకేమైనా రీజన్స్ ఉన్నాయా?
నయన్ రోడ్లోనే నేను అంటున్నారు పూజా హెగ్డే. కెరియర్ ఒడిదొడుకుల్లో ఉన్నప్పుడు ఎవరైనా ఇతరత్ర ఆప్షన్ల కోసం చూడటం సహజం. కానీ పోగొట్టుకున్న చోటే వెతుక్కోవాలని ఫిక్స్ అయ్యారేమో పూజా హెగ్డే ఇప్పటిదాకా ఓటీటీ డెబ్యూ చేయలేదు. టైం ఉంటే ట్రిప్లు వేస్తున్నారే కానీ ఓటీటీల మీద మాత్రం కాన్సంట్రేట్ చేయడం లేదు. పూజా కాంటెంపరీ రష్మిక కూడా ఇంకా వెబ్ ఎంట్రీ ఇవ్వలేదు. నార్త్ అండ్ సౌత్ నుండి వచ్చిన సబ్జెక్ట్స్ ను వినడానికే సరిపోతోంది రష్మిక మందన్నకు. ఆయా కథలకు తగ్గట్టు లుక్స్ మార్చుకోవడం, ప్రమోషన్స్ కు హాజరు కావడం, సెట్ లో ఆన్ టైమ్ లో ఉండటం ఇవన్నీ రష్మిక ముందున్న ప్రయారిటీస్. వీటన్నిటినీ దాటుకుని ఓటీటీల వైపు కాన్సంట్రేట్ చేసే తీరిక లేనట్టుంది నేషనల్ క్రష్ కి. యంగ్ తరంగ్ శ్రీలీల మనసులోనూ ఇదే ఉందా? ఆ మధ్య చదువు కోసం అమ్మడు కాసింత గ్యాప్ తీసుకుంటేనే ఒప్పుకోలేకపోయారు హార్డ్ కోర్ ఫ్యాన్స్. అలాంటిది సిరీస్లు, షోలు అంటూ సినిమాలకు గ్యాప్ ఇస్తే ఊరుకుంటారా? అస్సలు ఆగరని తెలుసుకున్నారు కాబట్టే వరుసగా పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ కు సైన్ చేస్తున్నారు శ్రీలీల. సిల్వర్ స్క్రీన్ దేవసేన అనుష్క కూడా ఇప్పటిదాకా వెబ్ సిరీస్ల వైపు చూడలేదు. ఆచితూచి పర్ఫెక్ట్ ప్రాజెక్టులకు సైన్ చేస్తూ సిల్వర్ స్క్రీన్ జర్నీని కంటిన్యూ చేస్తున్నారు స్వీటీ శెట్టి. త్వరలోనే ఈ లేడీ ఘాటీతో థియేటర్స్ లోనే లక్ టెస్ట్ కి రెడీ అవుతున్నారు. ఆలియా భట్, రణబీర్ కపూర్ నూతన గృహప్రవేశం ఎప్పుడు? ఇప్పుడు బాలీవుడ్ లో హాట్ టాపిక్ ఇదే. బాంద్రాలో ఆ శుభ గడియలు ఎప్పుడెప్పుడు జరుగుతాయా అని ఎదురుచూస్తున్నారు ఇద్దరి అభిమానులు. 6 అంతస్తుల మేడ అంటూ ఇంటి గురించి చాలా విషయాలే షేర్ చేసుకుంటున్నారు. బాలీవుడ్ సెలబ్రిటీ కపుల్లో చాలా మందికి హాట్ ఫేవరెట్ ఆలియా, రణబీర్. ఓవైపు ఇల్లు, పాప, సినిమాలు, వ్యాపారాలు అంటూ అన్ని యాంగిల్స్ లోనూ సక్సెస్ఫుల్ కపుల్ అనిపించుకుంటున్నారు వీరిద్దరు. బాంద్రాలో దాదాపు 250 కోట్లతో ఇల్లు కట్టారు ఆలియా దంపతులు. 6 అంతస్తుల మేడంటూ ముంబైలో గట్టిగా ప్రచారం జరిగింది. షారుఖ్ ఇల్లు 200 కోట్ల విలువ చేస్తుందని, అంతకన్నా ఎక్కువగానే ఆలియా, రణబీర్ గృహం రిచ్ గా ఉందని మాట్లాడుకుంటున్నారు. ఆలియా, రణబీర్ పాప రహాకి అనుకూలంగా ఉండేలా అన్ని సదుపాయాలను అమర్చుకున్నారట ఈ ఇంట్లో. వీరితో పాటు నీతూ కపూర్ కూడా ఇక్కడే స్టే చేయడానికి అన్ని ఏర్పాట్లు చేశారట. అతి త్వరలో ఇండస్ట్రీ ప్రముఖులందరినీ ఆహ్వానించి గృహప్రవేశం చేయడానికి ప్లాన్ చేస్తున్నారట ఆలియా, రణబీర్. తమ సినిమాల స్కెడ్యూల్స్, రిలీజ్ల డేట్స్ ను చూసుకుని అందుకనుగుణంగా మంచి డేట్ ని వెతుకుతున్నారట. చూసారుగా, ఇవి ఇవాల్టి సైన్మా 2.0 ముచ్చట్లు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ట్రెండింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV9. అరే తక్కువయ్యి కానీ అసలైంది వెయ్యి. MDH కాశ్మీరీ ఎర్ర మిర్చి పౌడర్.